రెగ్యులర్‌గా ఎప్పుడు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా బోర్ కొట్టి, ప్రాన్‌తో ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నేను ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో, నేనుండే ప్లేస్‌లో ప్రాన్స్ దొరకడం చాలా రేర్. దొరికాయి ఈసారి ఫ్రెష్‌గా. అందుకనే ప్రాన్‌తో ఫ్రైడ్ రైస్ చేశాను. రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్, సాల్ట్ వేసి కుక్ చేసుకుని, తర్వాత రైస్‌ని చల్లారనిస్తే గనక ఫ్రైడ్ రైసెస్‌లోకి చాలా బాగా అన్నం సెపరేట్‌గా వస్తాయన్నమాట. అండ్ అలాగే ప్రాన్స్ కుక్ చేసుకునేటప్పుడు ఒక టిప్ ఏంటంటే, ప్రాన్స్‌లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అలాగే కరివేపాకు వేసి కుక్ చేస్తే నీచు వాసన రాదు. సో, ఫస్ట్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎగ్స్ అయితే మంచిగా విస్క్ చేసుకున్నాను. సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ వేసి దానిలోనే కాస్త పెప్పర్ కూడా వేశాను. మంచిగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ చేసిన ప్రాన్స్ని కాస్త ఆయిల్ వేసి కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కారం, గరం మసాలా వేసి మంచిగా ఫ్రై చేశాను ఒక 7 మినిట్స్. ప్రాన్స్ ఓవర్ కుక్ చేస్తే గట్టిగా ఉంటాయి. అందుకే నేను ఒక 7 మినిట్స్ మాత్రం చేసి ఆపేసాను. తర్వాత నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పెప్పర్ కూడా యాడ్ చేశాను. అండ్ నేను ఇందాక చల్లార్చి పక్కన పెట్టిన రైస్ కూడా యాడ్ చేసి ముందుగా నేను బాయిల్ చేసిన ఎగ్స్, అంటే బాయిల్ కాదు కుక్ చేసిన ఎగ్స్ అండ్ అలాగే ప్రాన్స్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఒక 10 మినిట్స్ వరకు మంచిగా అంతా కలుపుతూ టాస్ చేశాను. రైస్ అయితే ఎక్కడా విరగకుండా పొలుకులుగా మంచిగా బాగా వచ్చింది. అండ్ అలాగే మీకు కావాల్సిన మసాలాలు కూడా వేసుకోండి. నేనైతే తక్కువగా వేస్ట్ చేశాను, బట్ చాలా బాగుంది రెసిపీ.